కార్యాచరణ ద్వారా కావచ్చేమో, సాయుధ పోరాటం అంటే సాయుధ పోరాటం చేస్తే కావచ్చేమో, కానీ సాయుధ పోరాట రాజకీయాల మీద విశ్వాసం ఉంటే కాదనే తీర్పులు కూడా వచ్చినాయి. కానీ కాలం మారింది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో, ఈ ప్రభుత్వం నిజానికి మన్మోహన్ సింగ్ మొదలుపెట్టినాడు అంతర్గత శత్రువు వామపక్ష తీవ్రవాదులని. ఈ ప్రభుత్వం దాన్ని చివరిదాకా తీసుకెళ్ళి అంతర్గత శత్రువులు ప్రధానం, ఈ అంతర్గత శత్రువుల ఆలోచనలు ప్రధానం, ఈ ఆలోచనలే దేశానికి ప్రధానం అని చెప్పిన వాళ్ళు ఈ దోవల్ లాంటి రాజకీయవేత్తలు, వాళ్ళ వల్ల వచ్చిన సలహాదారులు, వాళ్ళ వల్ల వచ్చిన అభిప్రాయాలు. అందువల్ల ఏమంటున్నారు, ఇట్లా ఉండడం కూడా అర్బన్ నక్సల్ తత్వం అనేది. మనం అడుగుతున్నది ఆదివాసుల గురించి, ఆదివాసులలో ఈ హింస వల్ల ఏర్పడిన పరిణామాల గురించి అయితే అక్కడ జీవితం నాశనంగా అవుతుందని మనం కోరుకుంటే మీరు కూడా అర్బన్ నక్సల్ అంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే అంతకంటే అన్యాయమైన మాట ఇంకొకటి ఉండదు. నిజానికి భారతదేశపు ఆత్మ, ఈ భారతదేశపు వాక్ స్వాతంత్ర హక్కు అశాంతిలో ఉంది. అశాంతి మన హక్కు, అశాంతి గురించి అడగడం మన హక్కు. అశాంతి నుంచి వచ్చే విప్లవాలు కావచ్చు, అశాంతి నుంచి వచ్చే ఆందోళనలు కావచ్చు, అది వాక్ స్వాతంత్రంలో అంతర్భాగమైనవి. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వాలు. మనం ఏం తప్పు చేయడం లేదు. భారతదేశంలో ఆలోచించేవాళ్ళు, భారతదేశంలో కనీసం మనుషుల గురించి పట్టించుకునేవాళ్ళు, పర్యావరణాలు లక్ష విషయాలు చెప్పొచ్చు కాక మనుషులే చచ్చిపోతున్నప్పుడు పట్టించుకునేవాళ్ళు ఈ భారతదేశపు ఆత్మలాగా నేను భావిస్తూ మనం అందరం ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోదాం. అది ఎట్లున్నా కూడా ఇది వాక్ స్వాతంత్రంలో అంతర్భాగం కనుక ఈ ప్రయత్నాల్ని మరింత చేసి మావోయిస్టులు సిద్ధపడరు కనుక కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.